అరే ఇప్పుడు ఎవరో సార్ ఫైల్ చేసి పెట్టుకో ఇక పెన్ ఎవరు తప్ప ఇంకా అయిపోయిందా బ్రదర్స్ అడుగు మీరు అడగండి చెప్పాలా చెప్పొద్దా నేను డిసైడ్ చేసుకుంటా అట్లా ఈరోజు నేను 4 నెలల తర్వాత 5 నెలలకు గాంధీ భవన్కి వచ్చిన ప్రెస్ మీట్ చేయడానికి సిరిప్ రాహుల్ గాంధీ గారి కుటుంబం మీద రాహుల్ గాంధీ మాట్లాడిన దాని మీద లక్ష్మణ్ గారి మాటలు పద్ధతిగా లేవు అన్ని దొంగ మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు చెప్పాలి ఇప్పుడున్న వాళ్ళకు కొంత మీ మీడియా ద్వారా గాంధీ భవన్ మీడియా ద్వారా కొంత మెసేజ్ తెలుస్తుంది ఇప్పుడున్న జనరేషన్ కానీ ఒక ప్రయత్నంలో భాగమే నేను ఈరోజు గాంధీ భవన్కి వచ్చి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇక రేపు ఆయన దీక్ష చేస్తాడు ఎల్లుండి ఇంకోటి దీక్ష చేస్తాడు ఈ దీక్షలన్నీ వాళ్ళు తెచ్చిన స్వతంత్రమే ఎవరు రాహుల్ గాంధీ తాతలు ముత్తాతలు నాయనమ్మ తెచ్చిన అంటే వారితో పాటు అనేక మంది త్యాగపురుషులు ఉన్నారు కానీ వాళ్ళ మేజర్ పార్ట్ అన్నమాట కాబట్టి ఇప్పుడు అంతా ఏంది ఫ్రీగా ఉన్నది ఎవరైనా దీక్షలు చేయొచ్చు ఎవరైనా ఓడ్చుకోవచ్చు ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు ఇది మామూలే ఇది ఎవరు రాజకీయ పార్టీ వాళ్ళ ఎజెండా ఉంటుంది వాళ్ళ ఉనికి కాపాడుకోవాలి అది బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా వాళ్ళ ఉనికి కాపాడుకునే ప్రయత్నంలో రాజకీయ పార్టీలకు ఎవరు ప్రయత్నాలు చేస్తారు మనం ఏది తప్పు పట్టడానికి వీలేదు డెమోక్రసీలు అందరు చేస్తుంటారు ఆ విషయం అది మళ్ళీ సమయం సందర్భం వచ్చినప్పుడు నువ్వు అడిగినట్టు అశోక్ మళ్ళీ ఒకసారి చెప్తుంది దాని జవాబు